ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అసలేంటి వీళ్ళు అలా పారిపోతున్నారు? ఇక్కడ 2 గ్రూపులు కొట్టుకున్నాయంటే ఏదో విషయం ఉండాలరా. వాళ్ళ కార్లు ఇక్కడే ఉన్నాయి కదా, వీటిని చెక్ చేస్తే వాళ్ళు ఎందుకు గొడవ పడ్డారో తెలుస్తుంది. నువ్వు ఈ కార్ చెక్ చేయి, నేను ఆ కార్ చెక్ చేస్తాను. అలాగే. అక్షయ్, శ్రావణిరా. శ్రావణి, 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 శ్రావణి. శ్రావణి, శ్రావణి, చెప్పరా నాగు. అన్నా, మీరు చెప్పినట్టుగానే శ్రావణిని ఫాలో అయ్యాం. సంధ్యమ్మ గారి మనుషులు వచ్చి శ్రావణిని తీసుకెళ్తుంటే ఇంతలో అక్షయ్ బాబు, నవీన్ బాబు వచ్చి మమ్మల్ని అందరినీ తరిమి కొట్టారన్నా. ఏంట్రా నువ్వు అంటుంది? అవునన్నా, అక్షయ్ బాబుని దాటి శ్రావణిని తీసుకురావటం చాలా కష్టమన్నా. సరే, అమ్మా, సంజయ్ రౌడీలు శ్రావణిని తీసుకెళ్ళిపోతుంటే అక్షయ్, నవీన్ ఇద్దరు వచ్చి రౌడీల్ని తరిమి కొట్టారంట. మన నాగు కూడా వెనక్కి వచ్చేశాడు. జాగ్రత్త. నవీన్, నువ్వు చూస్తూ ఉండరా, నేను వెళ్ళి నీళ్లు తీసుకొని వస్తాను. సరే. శ్రావణి, ఇంటికి వచ్చేసావు. నువ్వేం కంగారు పడకు, నేను ఇంట్లో తీసుకెళ్తాను పద. ఏమై శ్రావణి, ఏదో ఆలోచిస్తున్నావు? లేదయ్య గారు, శ్రీవారు వచ్చి పిలిస్తేనే నేను ఇంట్లో అడుగు పెడతాను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పేసి ఇంట్లోకి రావచ్చు. నేనే తప్పు చేయలేదు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా లేదు. ముందు మీరిద్దరూ బెట్టు చేయడం ఆపండి. అక్షయ్, నువ్వే అర్థం చేసుకోవాలరా.
ఈ టైంలో తనకి రెస్ట్ ఇవ్వాలి. ఏది ఏమైనా ఈరోజు నాకు శ్రావణి సమాధానం చెప్పాలి. క్లారిటీ రాకపోతే అది నా మనసుని పిండేస్తూ ఉంటుంది. నేను అడిగిన వాటికి క్లారిటీ ఇచ్చి హ్యాపీగా ఇంట్లోకి వెళ్ళొచ్చు. నువ్వు చెప్తావని ఎదురు చూస్తాను. రే అక్షయ్ ఆగరా. ఏంటి శ్రావణి నువ్వు కూడా ఈ టైంలో నువ్వు రెస్ట్ తీసుకోవాలి. నువ్వు ఇంట్లోకి వెళ్తే అక్షయ్ ఆపలేడు, ఆపడు కూడా. లేదయ్య గారు, శ్రీవారు నన్ను అర్థం చేసుకొని నన్ను ఇంట్లోకి పిలవాలి. అప్పుడే మనస్ఫూర్తిగా ఇంట్లోకి అడుగు పెట్టగలను. అత్తయ్య, మా అక్కని ఎంత పిలిచినా తను లోపలికి రావట్లేదు. అందుకే ఆ విషయం మీకు చెప్దామని వచ్చాను. నువ్వు రిక్వెస్ట్ చేసి పిలిస్తేనే శ్రావణి లోపలికి వస్తుందని నాకు బాగా తెలుసు సంధ్య. శ్రావణి ఇంట్లోకి రావడం నీకిష్టం లేదని నాకు అర్థమైంది. అందుకే ఏదో మొక్కుబడిగా నువ్వు లోపలికి పిలిచుంటావు. అత్తయ్య, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను మా అక్కని బాగానే రిక్వెస్ట్ చేసి పిలిచాను, కానీ తనే రావట్లేదు. చెప్పింది చెప్పి నన్ను విసిగించకు సంధ్య. చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. శ్రావణి ఇంట్లోకి రావాలి. నా పెద్ద కోడలు బయట ఉంటే నా పరువు పోతుంది. అత్తయ్య, నేనే కాదు, నవీన్ కూడా ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా తను లోపలికి రావట్లేదు. అక్షయ్ వచ్చి పిలిస్తే గాని తను లోపలికి వచ్చేలా లేదు. అయితే ఒక పంచి, శ్రావణి ఇంట్లోకైనా రావాలి, లేదంటే తన పుట్టింటికైనా వెళ్ళాలి. అంతేగాని బయట ఎక్కడో అనాథలాగా ఉండడానికి వీల్లేదు. నేను చెప్పింది అర్థమవుతోంది కదా? మీ ఇంటి తాళం శ్రావణికిచ్చి పంపించు. అలాగే అత్తయ్య. మీరెన్నైనా చెప్పండి అయ్యగారు, శ్రీవారు పిలిచేదాకా నేను ఇంట్లోకి రాను. శ్రావణి, నువ్వు ఇలాగే మాట్లాడితే ఈ గొడవ సద్దుమణిగేది. ఇప్పుడు వాడు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేడు కాబట్టి నువ్వే ఆలోచించాలి శ్రావణి. నన్ను క్షమించండి అయ్యగారు. అక్క ఆగు. దీని మొహం చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. అత్తయ్య చెప్పకపోతే దీన్ని ఇంట్లోకి పిలవడం కాదు కదా, దీని మొహం కూడా చూసేదాన్ని కాదు. అక్క, గుమ్మం దాకా వచ్చి ఇంట్లోకి రాకపోతే ఎలాగా? నేను ఇంట్లోకి అడుగు పెట్టను. అయ్యో, ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇది నీ ఇల్లు. ఇక్కడున్న వాళ్ళంతా నీ వాళ్ళు. నువ్వు ఈ ఇంటికి మహారాణివి. ఈ ఇంటి వారసుడు అక్షయ్ని పెళ్లి చేసుకున్నావు కదా. మీ మధ్య ఎన్ని మనస్పర్ధాలున్నా సర్దుకుపోయి ఈ ఇంట్లోనే ఉండాలి. నేను ఇంట్లోకి రాలేను. అక్క, బెట్టు చేయకుండా మర్యాదగా ఇంట్లోకి రా, లేదంటే బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లాల్సి వస్తుంది. సంధ్య, ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి? ఇంట్లోకి రమ్మని పిలుస్తున్నాను కదా, రావడానికి ఏం రోగం? అది ఇంట్లో నుండి గెంటేసేటప్పుడు ఆయన ఆలోచించాల్సింది. ఇప్పుడు మీరొచ్చి పిలిస్తే వస్తాననుకున్నారా? ఓహో, ఆత్మాభిమానం అడ్డొస్తుందా? చెయ్యకూడనవన్నీ చేసేటప్పుడు ఎక్కడికెళ్ళింది నీ ఆత్మాభిమానం?